నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభంతో పాటు శాశ్వత భవన నిర్మాణంకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సీఎం చంద్రబాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. శాశ్వత హైకోర్టు భవన నిర్మాణంకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. 4 ఎకరాల్లో 173 కోట్లతో జ్యుడిషియల్ కాంప్లెక్స్ నిర్మాణం నేలపాడులో జరిగింది. G+2తో నిర్మించిన ఈ కోర్టు భవనంలో 23 కోర్టు హాళ్లు, అనుబంధ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సీఎం చంద్రబాబుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణతో పాటు ఇతర న్యాయమూర్తులు, స్పీకర్ కోడెల, మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు భవన విశేషాలతో కూడిన గ్యాలరీని సీజీఐ పరిశీలించారు. రాజధాని నిర్మాణంకు సంబంధించిన వివరాలను అధికారులు వివరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన జస్టిస్ రంజన్ గొగోయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పగడం పగడస్థానే స్థాపయామ్యో నమః నవరత్నాని స్థాపయామి ఓం ఆత్మారళమంతరభో ధ్రువస్య స్థావితాచలిః విశ్వస్వా సర్వావాన్యం తస్మిన్ రాష్ట్రమదేశయా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చెందినటువంటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు మన ముఖ్య అతిథులు జస్టిస్ రంజన్ గొగోయ్ గారి చేతులతో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి హైకోర్టు యొక్క శిలాఫలక ఆవిష్కరణ జరిగిన తరుణం ఇది, which comprises of the Honorable Chief Justice courtroom and 22 other courtrooms with the attached judges' chambers. The complex would also be home for the Honorable Chief Justice is witnessing the prototype of this majestic structure built up on a site of 4.6 acres and with a built-up area of approximately 2.65 lakh square feet. So, and all the services essentially at the base in podium pavilions, so all the kind of amenities like dining, as well as union halls, sports facilities, and general services. Chief Justice of India, Shri Justice Ranjan Gogoi ji, along with our the Chief Minister, Shri Nara Chandrababu Garu, is being received to the battalion, the Guard of Honor. They receive the baton and move forward towards the land post for the flag hoisting. Our flag always reminds us to be proud of the nation in spite of caste, creeds, various cultures. పతాక ఆవిష్కరణ మరియు గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకున్న వెంటనే జ్యుడిషియల్ కాంప్లెక్స్లోకి వేయించేస్తారు అతిథులు. పశ్చిమలోని పలు డివిజన్ల పెన్షన్దారులకు స్తంభాల గర్భు చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో ఈరోజు పెంచిన పెన్షన్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మోదుగుల, మాజీ మంత్రి అరుణకుమారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. మహిళా అభ్యున్నతే ధ్యేయంగా పయనిస్తున్న సీఎం చంద్రబాబును మరోసారి మహిళా మనులు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్రెడ్డి పిలుపునిచ్చారు. పశ్చిమలోని 31 నుండి 39 డివిజన్లకు చెందిన పింఛన్దారులకు పెంచిన పెన్షన్ను అందించారు.
అలాగే డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కానుకలను అందించారు. రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత, టీడీపీ నేతలు నాని, మేని, కసుకూర్తి, కనపత్తి, సుఖవాసి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు కటౌట్ కు పాలాభిషేకం జరిపారు. పింఛన్దారులకు, మహిళలకు విందు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మోదుగులా మాట్లాడారు. 5 సంవత్సరాలకి దాదాపు 10 రెట్లు పెంచినటువంటి ఈ ప్రభుత్వాన్ని కంపల్సరిగా ఆశీర్వదించాలి. ఎందుకంటే ఎంపీ గారు కల్లా జయదేవ్ గారు కానీ రేపు పొద్దున ఈ యొక్క శాసనసభ నుంచి పోటీ చేసేటువంటి ఏ అభ్యర్థి అయినా కానీ డెఫినెట్ గా ఓట్లు మళ్ళీ నేను అడగదలుచుకోలేదు. ఎందుకంటే ఈరోజు కష్టకాలంలో మీరున్నారు. చంద్రబాబు గారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజు ఆయనకి ఇబ్బంది ఉన్నా కూడా ఈరోజు మిమ్మల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకని డెఫినెట్ గా 2019 ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత మీ పుస్తకాల మీద ఉంది. సిపిఎస్ రద్దు కోరుతూ ఉపాధ్యాయులు ఈ రోజు నగరంలో కదం త్రొక్కారు. యూటీఎఫ్ ఆధ్వర్యాన వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి పాదయాత్ర ప్రారంభించారు. పాత బస్టాండ్ వద్ద పోలీసులు అడ్డుకొని నేతలు, ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి యాత్ర భగ్నం చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించి ఉపాధ్యాయులు, ఉద్యోగుల్లో ఉన్న టెన్షన్ను ప్రభుత్వం తొలగించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ నేతలు బాబురెడ్డి, హనుమంతరావు, నాగమల్లీశ్వరరావు, పద్మ తదితరులతో కలిసి ఉపాధ్యాయులు నగరంలో సాగించిన పాదయాత్రలో పాల్గొన్నారు. బెంజికారులలో తిరిగే ప్రజాప్రతినిధులకు పెన్షన్ ఇస్తూ భావి భారత పౌరులను తయారు చేసి ఉపాధ్యాయులకు మొండి చేయి చూపడం దుర్మార్గమన్నారు. సిపిఎస్ ను రద్దు చేసి న్యాయం చేసే వరకు విశ్రమించబోమని శ్రీనివాసరెడ్డి, లక్ష్మణరావు హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ సిపిఎస్ విధానాన్ని, ఆ జీవోల్ని వెంటనే అసెంబ్లీ తీర్మానం కాదు మాకు కావాల్సింది, జీవోల్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్రను చేస్తా ఉన్నాం. శాంతియుతంగా చేస్తున్న పాదయాత్ర మీద పోలీసుల యొక్క దౌర్జన్యాన్ని కూడా మేము నిరసిస్తా ఉన్నాం. శాంతియుతంగా గాంధీ మహాత్ముడు చెప్పిన మార్గంలో జీవోలు రద్దు చేయడం కోసం ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్ర యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఆ సిపిఎస్ అమలుగా ఉన్న జీవోలను రద్దు చేసి పాత పెన్షన్ విధానం, పోరాడి సాధించుకున్న పెన్షన్ విధానం, ట్రిపుల్ బెనిఫిట్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి పాత బస్టాండ్ కూడల వరకు చేరుకున్న యాత్రను అర్బన్ పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా నేతలు, ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని పోలీస్ మండపానికి తరలించారు. పోలీస్ కళ్యాణ మండపంలో 2వ రోజు జాతీయ సమగ్రతా శిబిరం కొనసాగింది. ఈ నెల 6 వరకు సాగే ఈ శిబిరానికి 13 జిల్లాల నుండి యువజన ప్రతినిధులు హాజరయ్యారు. యువతలో దేశభక్తి, సమాజ సేవ పెంపొందించే దిశగా జాతీయ సమగ్రతా శిబిరం సాగుతుందని స్టెప్ సీఈఓ రజనీప్రియ అన్నారు. శిబిరంలో ఆమె యువతకు దిశానిర్దేశనం చేశారు. వీడియో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ అవగాహన కల్పించారు. విపత్తులు, ప్రమాదాలు జరిగిన వెంటనే ప్రజల ప్రాణ, ఆస్తి నష్ట నివారణకు యువత తమ వంతు ప్రాథమిక సేవ ఎలా చేయాలో అవగతం కల్పించారు. ఈ నెల 6 వరకు విద్య, క్రీడా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో ఈ అవగాహన సాగుతుందని రజనీప్రియ తెలిపారు. 13 జిల్లాల నుంచి జిల్లాకి 25 మంది యువతీ యువకుల చొప్పున 13 జిల్లాల నుంచి అభ్యర్థులు రావడం జరిగింది. వీరికి ఈ 5 రోజుల ఈ శిబిరంలో నేషనల్ ఇంటిగ్రేషన్కి సంబంధించి స్పిరిట్ ఆఫ్ వన్నెస్ పెంపొందించడం కోసం వాళ్ళకి డిఫరెంట్ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే గ్రూప్ డిస్కషన్స్, వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా జాతీయ సమగ్రత భావాలను పెంపొందించే కార్యక్రమాలు, యోగా, మెడిటేషన్, స్పోర్ట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఎలక్యూషన్స్, ఇలా రకరకాల యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి ఈ జాతీయ సమైక్యత అనే కాన్సెప్ట్ని వాళ్ళకి బిల్డ్ చేయడం కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా వచ్చిన ఆదేశాల మేరకు ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఫెడరల్ జోన్ స్నాప్ ఫిట్నెస్ ఉన్నత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నగర ప్రజలు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సైకిల్ను ఉపయోగించడం వలన పర్యావరణాన్ని కాపాడవచ్చునని ఫెడరల్ జోన్ ఎండీ బీఎస్ కిరణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సైకిలోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. సైకిల్ తొక్కడం వలన అన్ని వయసుల వారు ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు.
మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే లాస్ట్ టైం సైకిల్ ఫర్ గుంటూరు అని ఆర్గనైజ్ చేశాము. చాలా తక్కువ నెంబర్స్తో ఆర్గనైజ్ చేసాము, 300 మందితో. ఇప్పుడు సైక్లోత్సవం అని చెప్పి 2019 అని ఫెస్టివల్ ఆఫ్ సైక్లింగ్. ఎందుకంటే ఫిబ్రవరిలో ఫెస్టివల్స్ ఉండవు. సో మనం ఈ సైకిల్నే ఫెస్టివల్గా చేసుకొని ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసాం. అన్ని స్కూల్స్ పార్టిసిపేట్ చేశారు, ఆల్మోస్ట్ అన్ని గుంటూరులో ఉన్న మేజర్ స్కూల్స్ అన్నీ. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా అందరూ సైకిల్ తొక్కి బాగా పర్యావరణాన్ని కాపాడుతూ మన గుంటూరుని పొల్యూషన్ ఫ్రీ చేస్తారని ముఖ్య ఉద్దేశంతో నెక్స్ట్ ఇయర్ కూడా దీనికన్నా ఇంకా బాగా ఆర్గనైజ్ చేస్తాం. నెహ్రూ నగర్ 6వ లైన్లో జనసేన కవాతు జరిగింది. జనసేన పార్టీ జెండాను మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆవిష్కరించారు. అవినీతి రహిత పాలన అందించడమే జనసేన పార్టీ లక్ష్యమని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. నెహ్రూ నగర్ 6వ లైన్లో జనసేన కవాతు జరిగింది. పార్టీ పతాకాన్ని రావెల ఆవిష్కరించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ నెహ్రూ నగర్లో ఈరోజు చూస్తూ ఉంటే మొత్తం నెహ్రూ నగర్ అంతా కూడా జనసేన పార్టీ మయమైపోయింది. జనసేన పార్టీతోటి జెండాలు కానీ ఫ్లెక్సీలు కానీ సైనికులలో ఉన్నటువంటి ఉత్సాహం చూస్తూ ఉంటే ఏకపక్షంగా ఈ నెహ్రూ నగర్ని జనసేన పార్టీకి మేము గెలిపించుకుంటాం. ఈస్ట్ నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో జనసేన పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాపులను బీసీలో చేర్చాలని కాపులు డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా నవ్యాంధ్ర కాపు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 6న నగరంలో కాపు సమావేశం జరగనుంది. కాపులను బీసీలో చేర్చే విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నవ్యాంధ్ర కాపు పరిరక్షణ సమితి ప్రతినిధులు సిహెచ్వి సత్యనారాయణ ఆరోపించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన జరగనున్న సమావేశంలో కాపులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కానీ వీళ్ళు ఎలక్షన్స్ ముందు ఓట్లు కావాలి, తర్వాత వీళ్ళని ఓట్లుగా వాడుకొని ఓటు బ్యాంక్ తర్వాత వదిలేస్తాం జరుగుతూ ఉంది. అందుకనే మేము రేపు 6వ తారీఖున గుంటూరు నగరంలో కావిడి శంకరరావు గారి ఆరగ్రహారం కళ్యాణ మండపంలో ఒక భారీ నవ్యాంధ్ర కాపు పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కాపుల హక్కుల పరిరక్షణ కోసం ఒక మేధావులు, న్యాయవాదులు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంట్లు అందరం కలిసి ఒక సభను నిర్వహిస్తూ ఉన్నాము. ఉదయం 11 గంటలకు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో యువకులు బైక్ను అత్యంత వేగంగా నడుపుతూ పాదచారులను ఢీకొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో వెళ్తున్న ప్రజలు ఆ యువకులని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతివేగాన్ని నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు. మేబీ వాళ్ళంతా స్టూడెంట్స్ అనుకుంటా. ఈరోజు మార్నింగ్ నేను జిమ్ నుంచి వస్తున్నప్పుడు కూడా నాకు ఎదురొచ్చారు వాళ్ళు స్పీడ్గా. అక్కడ చైతన్య కాలేజ్ ఎదురుకుండా ఒక పెద్దవాడిని గుద్దీసి వెళ్ళిపోయారు. ఆవిడకి ఇక్కడ దెబ్బ తగిలింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక యాక్సిడెంట్ ఇంకొకళ్ళు ఎవరినో గుద్దారు, బ్యాక్ కూడా ముందు పడిపోయాడు. మొత్తం దెబ్బలు తగిలితే వాడిని ఆపారు. వాడిని ఆపితే ఏంటి ఇన్సిడెంట్ ఏం జరిగింది ఎవరు అని అడుగుతుంటే ఈ లోపల 4 కుర్రాళ్ళు వచ్చి ఆ అబ్బాయిని పంపించేశారు. పంపించిన తర్వాత వాళ్ళు గొడవ చేస్తుంటే ఆపాం. జరిగింది అది. సో వాళ్ళ రోజు ఇదే అవుతుంది. ఈరోజు అబ్బాయి అతను ఎవరికో జరిగింది, రేపు పొద్దున ఇంకొకరు జరుగుతుంది. ఈ న్యూసెన్స్కి రెక్టిఫికేషన్ ఏంటి? ఇది దానికోసం మేము ఇక్కడ కూర్చున్నాం. అంటే దానికి ట్రాఫిక్ పోలీసు ఇమీడియట్గా దానికి సీసీ కెమెరా ఫుటేజెస్ ఉంటాయి కాబట్టి అవి తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే, ఇప్పుడు లక్ష్మీపురం అనేది రద్దీగా ఉండే ఏరియా. సో రోజు అది ఇవాళ ఒకటి జరిగింది, అంతకుముందు ఏ ఇన్సిడెంట్ జరిగినాయో మాకు తెలియదు. దీనికి ఇమీడియట్గా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. దీనికి మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.